నేను ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి ఒక సాధారణ రైతు మాత్రమే. పెద్దగా ఆస్తులు లేవు, అలాగని గొప్ప గొప్ప చదువులు కూడా చదవలేదు. అంతెందుకు, ఆయనను ఎంతోమంది ఒక పిచ్చివాడుగా కూడా పరిగణించారు. కానీ కేవలం తన కృషితో, శ్రమతో, కాయ కష్టంతో ప్రతిరోజు తన సైకిల్ మీద తిరుగుతూ కోటి చెట్లకు ఊపిరిచిన ఒక మహనీయుడు, ఒక అసాధారణ శక్తి. ఆయన పేరు దరిపల్లి రామయ్య. కానీ ప్రపంచం ఆయన్ని వనజీవి రామయ్యగా పిలుస్తుంది. ఈ మధ్య ఆయన్ని మనం కోల్పోయాం. ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి జీవితం, ఆయన్ను ఎందుకు చెట్ల రామయ్య అంటారు, ఆయన స్ఫూర్తిదాయకమైన చరిత్రని ఈ వీడియోలో తెలుసుకుందాం. దిస్ వీడియో ఈజ్ పవర్డ్ బై స్టిల్ ఇండియా. రామయ్య గారు 1937 జూలై 1న ఖమ్మం జిల్లా రెడ్డిపల్లిలో జన్మించారు. చిన్నతనం నుండే మొక్కల పట్ల మక్కువ, ప్రకృతి పట్ల ప్రేమ ఆయన మనసులో నాటువేయబడింది. వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన రామయ్య ప్రకృతి విలువల్ని దగ్గర నుంచి అర్థం చేసుకున్నారు. ఎంతోమంది మొక్కల్ని నాటాలి అనుకుంటారు, కానీ రామయ్య గారి ఆశయం మాత్రం విభిన్నం. తన జీవితకాలంలో కోటి మొక్కలు నాటాలి అన్న సంకల్పంతో ముందుకు సాగారు. ఆయనకి కార్లు లేవు, పెద్ద పెద్ద వాహనాలు లేవు, కేవలం ఒక బైసైకిల్, కొన్ని విత్తనాలు నిండిన జేబులు, అంతే. అదే ఆయన మార్గం. వానాకాలం వచ్చినప్పుడు విత్తనాలు సేకరించి గ్రామంలో తిరుగుతూ మొక్కలు నాటడం ఆయనకు నిత్యకార్యంగా మారిపోయింది. మొదట్లో ఈ పనులు చూసిన జనం ఆయనను ఒక పిచ్చివాడి కింద జమగట్టారు. కానీ ఆయన జీవిత భాగస్వామి జానకమ్మ ఆయనతో కలిసి ఈ యజ్ఞంలో పాల్గొంది. ఈ దంపతులు ఇరువురు కలిసి ఇప్పటికీ 1 కోటికి పైగా మొక్కలు నాటారు. వనజీవి రామయ్య గారి సేవలకు గుర్తింపుగా 2017లో భారత ప్రభుత్వం ఆయనకి పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది. ఇదే కాకుండా ఇంకా ఎన్నో అవార్డులు, రివార్డులు పొందారు ఈ వనజీవుడు. ఇది ఒక వ్యక్తి కాదు, ప్రతి మొక్కకు, ప్రతి విత్తనానికి ఇచ్చిన గౌరవంగా చెప్పుకోవాలి. ఆయన గురించి తెలుగులోనే కాదు, మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన కథను 9వ తరగతిలో పాఠ్యాంశంగా చేర్చింది. మన తెలంగాణ ప్రభుత్వం కూడా 6వ తరగతిలో ఆయన జీవితాన్ని ఒక పాఠంగా మార్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 12న గుండెపోటుతో రామయ్య గారు కన్నుమూశారు. కానీ ఆయన మొక్కలు ఇంకా మిగిలే ఉన్నాయి. ఆయన ఆశయం ఇంకా ఊపిరి పీలుస్తోంది. ప్రధాని మోడీ దగ్గర నుంచి ముఖ్యమంత్రులు, మాజీ ఉపరాష్ట్రపతులు వరకు ప్రతి ఒక్కరూ ఆయన సేవలను కొనియాడారు. ప్రజలెవరూ మర్చిపోలేదు ఈ చిరునవ్వుతో చెట్లు నాటిన ఒక వనజీవిని. ఈరోజు మనం రామయ్య గారిని మర్చిపోకూడదు. మన ఇంటి ఎదుట, మన పొలం పక్కన, మన కాలనీలో ఒక మొక్క నాటి పెంచడం ద్వారా మనం రామయ్య గారి ఆశయాల్ని కొనసాగించగలం. ఇది ఒక్క జీవిత కథ కాదు, ఇది ఒక ఉద్యమ గాథ. వనజీవి రామయ్యకు శతశత వందనాలు. ఇలాంటి మరిన్ని గొప్ప వ్యక్తుల కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను షేర్ చేయండి. ఓ మొక్కను నాటండి. పచ్చదనానికి మీరు కూడా భాగం అవ్వండి.